సీజన్లో హైయెస్ట్ స్కోర్ పంజాబ్ కింగ్స్ స్కోర్ చేశారు 254. ఎలా వీళ్ళు ఆపేది? ఫస్ట్ బ్యాటింగ్ చేశారు వీళ్ళు. ఇప్పటిదాకా ప్రతి మ్యాచ్ చేజే చేశారు, ఉతికి ఆరేశారు. 21 సిక్స్లు కొట్టారు. 182 రన్ పార్ట్నర్షిప్ ప్రియాంచార్య కూపర్ కాన్లీ మధ్యన. ఎవర్రో మీరు ఇట్టా ఆడుతున్నారు, అసలు ఇలా ఆడితే ఎట్రా మిగతా వాళ్ళు కంపీట్ చేసేది అన్నట్టుగా మారిపోయింది పంజాబ్ కింగ్స్. లక్నో సూపర్ జైంట్స్ 200 కొట్టారు కానీ బుజ్జాయ్ వర్కౌట్ కాలేదు. 54 రన్స్తో మ్యాచ్ ఓడిపారు. రెండో మ్యాచ్ ఆర్ రాదర్ దాని ముందు జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళ ఫస్ట్ విన్ నమోదు చేసుకున్నారు ఈ IPL 2026లో. ఫైనల్గా సాయిరామ్ అని అనుకుంటూ ఉంటారు మొత్తం KKR ఫ్యాన్స్ అంతా కూడా. ఆ మ్యాచ్ కూడా ఆల్మోస్ట్ మడాష్ మంగళగిరి అయిపోయింది. లక్కీలీ రింకు సింగ్, అనుకుల్ రాయ్ కలిసి ఒక 76 రన్ పార్ట్నర్షిప్ గట్టెక్కించారు. దాని గురించి మాడుకుంటూ నెక్స్ట్ రాబోయే GT వర్సెస్ MI మ్యాచ్కి సంబంధించిన ప్రివ్యూ కూడా కవర్ చేయాలి కదా. మరి ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ 2 మ్యాచ్లు ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్. KKR వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ గెలిచారు, పంజాబ్ కింగ్స్ వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్ గెలిచారు. వీళ్ళకి ఓడిపోవడం రాదుగా, ఇట్లీస్ట్ ఇప్పటిదాకా రాదుగా, అలానే సాగుతుందన్నమాట. ఫస్ట్ దేని గురించి మాట్లాడదాం? వేలు పట్టుకోండి. KKR మ్యాచ్ గురించి మాట్లాడదాం. క్విక్గా చేసేసుకుందాం. 2 మ్యాచ్లు కదా, ఫటాఫట్ లేపేద్దాం. మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. జరిగింది ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేశారు ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ 155. టాస్ గెలిచి మేము బ్యాటింగ్ చేస్తామన్నారు. అజింక్య రహానే కూడా బ్యాటింగే చేద్దాం అనుకున్నారట. పిచ్ కొంచెం స్లోగా ఉంది, తర్వాత ఇంకాస్త టర్న్ అవుతుందేమో అని మాకు అనిపిస్తోంది అని ఇద్దరు క్యాప్టెన్స్ చెప్పారు. దాని తగ్గట్టుగానే జరిగింది. రాజస్థాన్ రాయల్స్ 155 అండ్ కోల్కతా నైట్ రైడర్స్ లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళారు. 19.4లో మ్యాచ్ ఫినిష్ చేశారు. 6 డౌన్ వాళ్ళు. కాకపోతే ఇది సమరీ ఆఫ్ ది గేమ్, రైట్? అసలు జరిగింది ఏంటి? పవర్ ప్లేలో బాగా స్టార్ట్ చేశారు, మరోసారి పవర్ఫుల్గా స్టార్ట్ చేశారు. వైభవ్ సూర్యవంశీ అండ్ యశస్వి జైస్వాల్ 60 దాకా కొట్టారు, బాగా కొట్టారు. మరోసారి ఇద్దరు చక్కగా స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తి వచ్చాడో అప్పుడు బ్రేక్స్ పడ్డాయి. ఫస్ట్ వైభవ్ని అవుట్ చేశాడు, తర్వాత నెక్స్ట్ వచ్చిన ధ్రువ్ జురేల్ అవుట్ అయ్యాడు, దాని తర్వాత జైస్వాల్ అవుట్ అయ్యాడు. బేసిక్గా ఈ వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ ఇద్దరు కలిసి వాళ్ళు వేసిన 8 ఓవర్స్లో 5 వికెట్స్ తీసుకొని 40 రన్స్ మాత్రమే ఇచ్చారు. అక్కడ బేసికలీ స్లో డౌన్ అయిపోయింది. ఇద్దరు గురించి మాడాలి ఇక్కడ. వరుణ్ చక్రవర్తి ఐ థింక్ విల్ బి రియలీ గ్లాడ్ హీస్ బ్యాక్ అమంగ్స్ ద వికెట్స్ అండ్ యాక్చువల్లీ ఎకనామికల్గా బౌలింగ్ చేశాడు. చాలా కాలం అయిపోయింది. T20 వరల్డ్ కప్ మధ్యలో మొదలైంది తన డిప్ ఇన్ ఫామ్. అది IPLలో ఈ మ్యాచ్ ముందు మ్యాచ్లో పర్లేదు, 2 వికెట్స్ తీసుకున్నాడు. కానీ దాని ముందు వరకు అయితే ఇష్టం వచ్చినట్టు కొట్టారు బ్యాటర్స్ తన బౌలింగ్లో. ఇప్పటికి కూడా ఈ పిచ్ కొంచెం స్లోగా ఉంటుంది కాబట్టి, టర్న్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ పిచ్లో స్లోగా వేయడం తను చేసిన ఒక మంచి పని. నార్మల్ బ్యాటింగ్ పిచ్చెస్లో కూడా ఇలానే స్లోగా వేస్తే వర్కౌట్ అవుతుందా? నెక్స్ట్ మ్యాచ్లో చూద్దాం. కానీ ఇక్కడైతే పిచ్కి తగ్గట్టు తన బౌలింగ్ స్పీడ్ని మార్చుకున్నాడు, వేరియేషన్స్ చూపించాడు, ఎకనామికల్గా వేశాడు, 3 వికెట్స్ కూడా తీసుకున్నాడు. ఈ షుడ్ బి రియలీ రిలీవ్డ్. మరోవైపు సునీల్ నారాయణ్ అన్ప్లేయబుల్ డెలివరీస్ వేశాడు. నాకు సునీల్ నారాయణ్ ఈ స్పెల్ వేస్తున్నప్పుడైతే నాకు టక్కని గుర్తొచ్చింది ఒకటే. మీరు ఎంతమంది చూసారో చూసుంటే కింద కమెంట్ పెట్టాలి, చూసామా బ్రో అని, లేదా లైక్ కొట్టి పెట్టాలి. అదేంటంటే ఒక సూపర్ ఓవర్, నికోలస్ పూరన్ బ్యాటింగ్, సునీల్ నారాయణ్ బౌలింగ్. ఒక్క బాల్ తగల నికోలస్ పూరన్ బ్యాట్కి, మేడన్ ఓవర్ వేశాడు సూపర్ ఓవర్లో. ఆ సునీల్ నారాయణ్ వాజ్ అన్టచబుల్. మీరు టచ్ చేసే స్కోప్ కూడా అంత బాగా వేసేవాడు. తర్వాత అఫ్ కోర్స్ ఆ లాంగ్ స్లీవ్స్ తీసేసి 17 degrees బెండ్ కాస్త కొంచెం తగ్గి అవన్నీ జరిగిన తర్వాత రీఇన్వెంట్ చేసుకున్నాడు. ఇప్పటికీ అంత ఎఫెక్టివ్గా ఉన్నాడు. అండ్ వేసిన విధానం మటుకు బాస్, కొన్ని బాల్స్ వేసాడు. డానోవన్ ఫెరెరాకి అయితే అలా రాగానే ఫస్ట్ 2 బాల్ పడ్డాయి, అలా బయట క్యారమ్ బాల్స్ అలా బయటికి వెళ్ళిపోయాయి. అలా చూస్తుంటే ఇప్పుడు మంచి ఎట్ట ఆడతారా ఇది అన్నట్టుగా. ఈవెన్చువల్గా తనకే అవుట్ అయిపోయాడు. గేవ్ కాటన్ బాల్ బ్యాక్ అని వెనక్కి వెళ్ళిపోయాడు. సో ఓవరాల్గా చూస్తే కనుక చాలా పెద్దగా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఏమి రాలేదు వాళ్ళ నుంచి. అండ్ వాళ్ళు చేసిందల్లా 155 మాత్రమే. వైభవ్ సూర్యవంశీ మరొక 46 అవుట్ అయిన తర్వాత తను మళ్ళీ చిరాకు పడుతూ గ్రౌండ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ టు సీ ఫ్రమ్ ఎ యంగ్స్టర్ దట్ ఇంకా ఉండాలి, ఇంకా రన్ స్కోర్ చేయాలని కోరుకుంటున్నాడు. బట్ అవుట్ అయిన తీరు అండర్స్టాండబుల్. షాట్ కొట్టాడు, దట్స్ హౌ హి ప్లేస్, దట్స్ హౌ హి గెట్స్ అవుట్. జైస్వాల్ కూడా కవర్స్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. 39 పరుగులు. వాళ్ళిద్దరే, మిగతా అంతా కూడా అలా వచ్చాలి వెళ్ళిపోయిన వాళ్ళు. అందుకే 155 మాత్రమే చేశారు. నౌ రిప్లై స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ బాల్కే టిమ్ సైఫర్ట్ స్వాహా, నెక్స్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్కి అజింక్య రహానే స్వాహా. 2 డౌన్ విత్ ఇన్ నో టైమ్ KKR 2 డౌన్. చేసింగ్ 156 పెద్ద కష్టంగా ఉండకూడదు. చూస్తూ టక అని 74-5 అయిపోయారు KKR. పోయింది మ్యాచ్ కూడా అనుకున్నా. తర్వాత వచ్చింది వాళ్ళకి కాస్త కిస్మత్ ఏ రూపంలో వచ్చింది తెలుసా? ఒక డ్రాప్డ్ క్యాచ్. నాండ్రే బర్గర్ రింకు సింగ్ క్యాచ్ డ్రాప్ చేశాడు. ఫామ్లో లేని బ్యాటర్స్కి ఒక సంజీవని లాంటిదనమాట ఈ క్యాచ్ డ్రాప్. సడన్గా ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. అరే ఇవాళ నా రోజురా అని మైండ్లో ఎక్కడో ఫిక్స్ అవుతారు. అదొక పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకొస్తుంది ఆ బ్యాటర్లో. అదే జరిగినట్టుగా అనిపించింది. బికాజ్ బర్గర్ ఆ క్యాచ్ డ్రాప్ చేయడం, దాని తర్వాత మంచి నాక్ ఆడాడు. ఈ నాకుల గురించి మాట్లాడే ముందర కాస్త వెనక్కి వెళ్దాం. బికాజ్ ఒక అద్భుతమైన స్టంపింగ్ జరిగింది. ధ్రువ్ జురేల్, క్యామరూన్ గ్రీన్
తనని స్టంపౌట్ చేశాడు రవి బిష్ణోయ్ బౌలింగ్లో. బాల్ మీరు చూస్తుంటే మీకు తెలుసు ఎంత గొప్ప స్టంపింగ్. ఇది ధ్రువ్ చురేల్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ వేరే లెజెండరీ కీపర్స్ ఎవరన్నా చేసుంటే కనుక ఇప్పటికి దీని గురించి లక్షల రీళ్ళు వచ్చి ఉండేవి. ధ్రువ్ చురేల్ కాబట్టి బహుశా ఈ మ్యాచ్ కూడా ఎక్కువ మంది చూసుండ్రు, అంత ఇంట్రెస్ట్ లేదు ఏ మాట కామాట. కేకేఆర్ అంటే చాలా తక్కువ మంది చూశారు, వ్యూవర్షిప్ కూడా తక్కువ ఉండింది మ్యాచ్కి. దీని గురించి ఎక్కువ మాడట్లే, నేను రీల్ చేసి పెట్టా ఇన్స్టాగ్రామ్లో, కాబట్టి క్యాచ్ చేయండి ఒకసారి. డౌన్ ద లెగ్ సైడ్ బాల్ వెళ్ళిపోయింది. అది పిచ్ చేయడం చాలా కష్టం, బికాస్ గ్రీన్ యాజ్ ఇట్ ఈస్ 6'6" ఎంతో ఉంటాడు. ఆ మనిషికి డౌన్ ద వికెట్ వెళ్తుంటే కనిపించదు, లైన్ ఆఫ్ ద బాల్ యూఆర్ బ్లైండెడ్. డౌన్ ద లెగ్ సైడ్ బాల్ కలెక్ట్ చేసి అదే మొమెంటంలో తను వెళ్ళిపోతున్నాడు అటు సైడు, ఒకే స్టంప్ ఉంది ఏం చేయడానికి, అలా చూసి బాల్ వెనక్కి ఫ్లిక్ చేసి స్టంప్స్ని బ్రేక్ చేయడం అంటే ఇన్ సింగిల్ మోషన్ అవుట్ స్టాండింగ్ కీపింగ్. ధ్రువ్ జురేల్ రిఫ్లెక్సెస్ చాలా గొప్పగా ఉన్నాయి. మీరు తన కీపింగ్ టెస్ట్ మ్యాచ్లో కూడా చూసుంటారు. బ్యాటింగ్ బాగా చేస్తారు నిజంగానే, కీపింగ్ కూడా చాలా చాలా నీట్గా ఇలాంటి రిఫ్లెక్సెస్ తోటి, ఇలాంటి స్టంపింగ్స్ తోటి క్యాచ్లు బాగా పట్టి ఈజ్ మేకింగ్ ఎ బిగ్ నేమ్ ఫర్ హిమ్సెల్ఫ్. నౌ రాజస్థాన్ రాయల్స్లో ఉన్న హెడ్ ఆఫ్ కోచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో కుమార సంగకార, తను కూడా గతంలో ఇలాంటివి చేస్తున్నారు. తను ఆడుతున్న టైంలో మురళీధరన్ బౌలింగ్లో చాలా టర్న్ అయిపోయినవి, అలా పట్టుకుని అది ఆఫ్ సైడ్ ఆఫ్ కోర్స్ పట్టుకుని మళ్ళీ వెనక్కి వేసేడాలు. నాకు ఎందుకో టక్కున అది గుర్తొచ్చింది, మరి మీకు అది గుర్తుందో లేదో, ఐ ట్రై అండ్ పుట్ అ వీడియో దేర్. కాపీరైట్ రాకుండా ఎడిటర్ మా బ్రో ఏదో మ్యాజిక్ చేయాలి నువ్వే, రైట్. మీకు మ్యాజిక్ కనిపించుంటే కమెంట్ పెట్టండి, ఎడిటర్ మా బ్రో నువ్వు తోపు అని పెట్టాలి మీరు. ఏంటి మాడు కొంచెం హైప్ అవుతుంది, మాడు కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సరే, జడేజా వేసిన స్పెల్ చూసారా, 3 ఓవర్స్లో 8 runs. ఎందుకు 4th ఓవర్ ఇవ్వలా అంటే రింకు సింగ్ ఉంటే ఇంకా బౌలింగ్ ఇవ్వరా ఎట్టయ్యా ఇట్లయితే? అంటే ఇంకా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అసలు వేయకూడదా? అంత బాగా వేసిన తర్వాత కూడా తన కోటా పూర్తి చేయలేదు. బాల్ వాజ్ టర్నింగ్, ఈ పిచ్లో బాల్ గ్రిప్ అయి టర్న్ అవుతూ ఉండింది. అలాంటి పిచ్లో కూడా మీరు జడేజాకి 4th ఓవర్ ఇవ్వలేదంటే మరి ఇంకా ఏం చేయాలి? ఎక్కడ వచ్చినా పొరపాటు జరిగినట్టే. తర్వాత వచ్చింది పార్ట్నర్షిప్ బిట్వీన్ అనుకుల్ రాయ్, చాలా కూల్గా ఆడేశాడు, కామ్గా ఆడేశాడు, అండ్ రింకు సింగ్. రియలీ హ్యాపీ ఫర్ దెమ్. ఫైనల్గా కేకేఆర్కి ఒక గెలుపు. తర్వాత వాళ్ళ సెలబ్రేషన్ చూసారా, టోర్నమెంట్ ఫైనల్లోకి వెళ్ళిపోయినట్టుగా సెలబ్రేట్ చేశారు. అంత ఫ్రస్ట్రేషన్ ఉండింది లోపల, ఆ పెంటప్ ఎమోషన్స్ ఉన్నాయి లోపల. ఒకటే మ్యాచ్ గెలిచారు కానీ దే బిన్ ట్రైలింగ్ రియలీ హార్డ్. సో ఆ టీం అర్థం చేసుకోవచ్చు ఎందుకు అలా రియాక్ట్ అయ్యారో. వరుణ్ చక్రవర్తి బయటికి పరిగెత్తుని వచ్చాడు, వాటేసుకున్నాడు రింకు సింగ్ని, ముద్దులు పెట్టేశాడు రింకు సింగ్కి. అందరూ కూడా వివరంగా సెలబ్రేట్ చేశారు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ కేకేఆర్. నాకు ఇంకో పర్సనల్ హ్యాపీనెస్ ఏంటంటే కేకేఆర్ గెలిస్తే మిగతా మ్యాచ్లు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి. వాళ్ళు ఆడేవి, ఓడిపోయినారు అనుకో మిగతా అన్ని ఫార్మాలిటీ, గెలిచినా ఒకటేలే ఎవరికి అన్నట్టుగా ఉండేది. బూడిదలు పోసిన పన్నీరే అనమాట. గెలిచినా కూడా ప్రయోజనం లేకుండా పోయేది, వాళ్ళు క్వాలిఫై అవకాశం ఉండేది కాదు. ఇప్పటికి కూడా ప్రతిదీ గెలవాలి, వేరే విషయం అనుకోండి, కానీ కనీసం నెక్స్ట్ మ్యాచ్ కన్నా ఇంట్రెస్ట్ ఉందిగా. అది నా సెల్ఫిష్నెస్ దీంట్లో. అలా మ్యాచ్ అయిపోయింది. కేకేఆర్ కంగ్రాచులేషన్స్, ఫస్ట్ పాయింట్స్ వాళ్ళకి వచ్చాయి. దాంతో వాళ్ళు పాయింట్స్ టేబుల్లో దుంకి ఒక స్టెప్ దుంకి 9కి వచ్చారు. అది జరిగింది. కట్ చేసి నెక్స్ట్ మ్యాచ్కి వెళ్దాం. ఈ మ్యాచ్లో కామెంటరీ చేసేసి గొంతు కాసిపోయింది అనిపించింది నాకు. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ, ఇది ఫస్ట్ టైం వాళ్ళు ఈ సీజన్లో బ్యాటింగ్ ఫస్ట్ చేయడం. యూజువల్గా ఇప్పుడు దాకా అన్ని చేజ్లే చేశారు. 200కి పైగా 2 సార్లు చేజ్ చేసి 196 ఆడుతూ పాడుతూ చేజ్ చేసి ఈజీగా మ్యాచ్లు గెలిచేసి ఇలాంటివి చేశారు. మీరు గమనిస్తే ప్రియాంశార్య చాలా బాగా స్టార్ట్ చేశాడు పవర్ ప్లేయర్స్ గోయింగ్ గ్రేట్ గన్స్ యాజ్ యూజువల్, తనకి ఎక్కడా తగ్గలేదు. అవతల పక్క తన పార్ట్నర్ కుపకాన్లు ఎవరైతే ఉన్నారో తను యువర్ స్ట్రగ్లింగ్ బిగ్ టైమ్. ఐ థింక్ 22 balls 19 runs ఎంతో. ఇఫ్ యూ నోటీస్ ద మ్యాచ్ మొత్తం చూస్తుంటే కనుక, ఇంతకంటే తక్కువ మంది చూస్తుంటారు, మీరు చూస్తుంటే కమెంట్ చేయండి ఎంతమంది చూసారు తెలుస్తుంది. చేయని వాళ్ళు ఆబ్వియస్లీ అది వాళ్ళు కూడా చెప్పండి చేయి ఎవరు చూస్తారో భయ్య కుదరదు చెప్పండి, అర్థమవుతుంది ఎంతమంది చూసారు చూడలేదు, బేసిక్గా మనకు సెన్స్ రావడానికి. అయితే ఒక మెసేజ్ వచ్చింది బిఫోర్ ద స్ట్రాటజిక్ టైం అవుట్, ఒక మెసేజ్ పంపించారు కోచింగ్ స్టాఫ్ ఫర్ కూపర్ కాన్లీ. తర్వాత బ్రాడ్ హ్యాడెన్ మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, లేదు ఏం పర్లేదు కంగారు పడుకు, ఇంకొక బాల్ ఎక్స్ట్రా తీసుకో, ప్రియాంశార్య రన్స్ బాగానే కొడుతున్నాడు కదా, ఫ్రస్ట్రేట్ కాకు అని మెసేజ్ పంపించామని చెప్పారు. నిజంగా అదే పంపించుంటే మటుకు గ్రేట్ జాబ్ బై ది కోచింగ్ స్టాఫ్, బికాజ్ దాని తర్వాత సరైన చేంజ్ వచ్చింది కూపర్ కాలనీలో కూడా. కాకపోతే ఇక్కడ ఎల్ఐసి పాయింట్ ఆఫ్ వ్యూలో 2 చిన్న పొరపాట్లు జరిగాయి. 5th ఓవర్ చాలా బాగుపడింది, ప్రిన్స్ యాదవ్ వేశాడు, 5 runs ఎంతో ఇచ్చాడు, 4-5 runs ఇచ్చాడు ఓవర్లో, ఫినామినల్ ఓవర్ వేశాడు. 6th ఓవర్గా మోషిన్ ఖాన్ని కంటిన్యూ చేశారు. ఇప్పుడు పవర్ ప్లేలో మీరు ఒక బౌలర్ని 3 ఓవర్లు వేయించారంటే తను చాలా బాగా వేయిస్తుంటే బౌలింగ్ వికెట్స్ తీస్తూ ఉంటే వేయించాలి, దట్ మేక్స్ సెన్స్. 2 overs 21 ఇచ్చాడు, సో కొన్ని బౌండరీస్ ఇచ్చాడు. అయినా కూడా 3వ ఓవర్ మళ్ళీ మోషన్ ఖాన్ని తీసుకొస్తే ప్రియాంశార్య ఐఎమ్ డూయింగ్ ఫెస్టివల్ రైట్ నౌ అన్నాడు, 20 runs కొట్టాడు ఆ ఓవర్లో. అక్కడ స్టార్ట్ అయింది, మొమెంటం షిఫ్ట్ అయిపోయింది. T20 గేమ్ ఈజ్ ఆల్ అబౌట్ మొమెంటం. ఎన్నిసార్లు మొత్తుకుంటామో కదా, అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులకు మొత్తుకుంటాం, నాకు తెలుసు ఆ విషయం. ఆ మొమెంటం షిఫ్ట్ అయింది ఇన్ ఫేవర్ ఆఫ్ పంజాబ్ కింగ్స్ ఆ ఓవర్లో. దాని తర్వాత ఒక స్ట్రాటజిక్ టైమ్అవుట్ వచ్చింది, బ్రేక్ మాడుకున్నారు, దాని ముందు ఒక మెసేజ్ వచ్చింది, ఇందాక చెప్పేవన్నీ జరిగాయి. 7th ఓవర్ స్ట్రాటజిక్ టైమ్అవుట్ తర్వాత సాధారణంగా జరిగేది ఏంటి? కరెక్ట్, బ్యాటింగ్ టీం వికెట్ పోతుంది.
అంటే మీ బెస్ట్ బౌలర్ బౌలింగ్ వేయాలి, అవునా? ఎవరితో వేయించారు 7th ఓవరు? రిషబ్ పంత్ గారు ఆయుష్ బడోనితో వేయించారు. మీరు ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కరెక్టే, ఆఫ్ స్పిన్నర్తో వేయిద్దాం అనుకున్నారు. బెటర్ ఆఫ్ స్పిన్నర్ ఎవరు మార్క్రమ్ అండ్ బడోనిలో? నా ఉద్దేశంలో మార్క్రమ్. మీరు బడోని అనొచ్చు, దట్స్ ఓకే. నా ఉద్దేశంలో మార్క్రమ్. కానీ బడోనికి ఇచ్చారు. ఆ ఓవర్లో ఏమైంది? 14 రన్స్ వచ్చాయి. మోర్ ఇంపార్టెంట్లీ కూపర్ కాన్లీ రిథంలోకి వచ్చాడు, 2 మంచి షాట్స్ ఆడాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత తను మాట్లాడుతూ అన్నాడు, ఎక్కడ నీకు స్విచ్ అయిందంటే ఒక 2 షాట్లు తగలంగానే ఒక సెన్స్ ఆఫ్ పాజిటివిటీ వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది బ్యాటరీకి, అదే జరిగింది అన్నాడు. దాని తర్వాత మొదలైంది అయ్యా, ర్యాంప్ ఆడేశారు. ర్యాంపే, ఎందుకంటే ఆ పార్ట్నర్షిప్ ఈవెన్చువల్గా 82 బాల్స్లో 81 బాల్స్లో 182 రన్స్ కొట్టారు. 9 సిక్స్లు ప్రియాంచార్య, 7 సిక్స్లు కూపర్ కాన్లీ. చాలా సింపుల్ తన బ్యాటింగ్, వెరీ అన్కాంప్లికేటెడ్. సన చేసేవే గుర్తున్నాడు మీకు? ఇంచుమించు అలాగనే హ్యాండ్ ఏ కోఆర్డినేషన్తో మొత్తం మేనేజ్ చేస్తాడు. కాళ్ళు పెద్దగా కదలవు, షార్ట్ ఆఫ్ రన్ వేస్తాడా, పుల్ కొట్టేస్తా అంటాడు. ఎంత క్విక్ హ్యాండ్స్ ఉన్నాయంటే, ఎంత హ్యాండ్ ఏ కోఆర్డినేషన్ బాగుందంటే, ఈజ్ గోయింగ్ త్రూ దట్ షాట్ సో వెల్. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ కవర్ నుంచి కొట్టేస్తా అంటాడు, కట్ షాట్ ఆడేస్తా అంటాడు. మరో పక్క కూపర్ కాన్లీ ఏం చేశాడు? 23 బాల్స్లో 19 మాత్రమే అండ్ 46 బాల్స్లో 87. అంటే తర్వాత 23 బాల్స్, 23 అనుకుందాం 19కి, నెక్స్ట్ 23 బాల్స్ ఎంత కొట్టాడు? ఆల్మోస్ట్ 70 కొట్టాడు, 68. అది తను మార్చింది. విచిత్రంగా మధ్యలో ఇంకోటి జరిగింది అయ్యా, భయంకరమైన ట్విస్ట్ ఇన్ ద గేమ్ ఇది. ఇలా బుర్రని తిరిగే గేమ్ మూమెంట్ ఇది గేమ్లో. ఎలా తెలుసా? అలా తిరిగే గేమ్ మూమెంట్ ఇది. బికాస్ రిషబ్ పంత్ ఏమైందో ఏమో 13 ఓవర్ 14 ఓవర్లను తీసుకొచ్చాడు, ఎయిడెన్ మార్కర్తో బౌలింగ్ వేయించాడు. ఏమైందిరా? అప్పటికి వీళ్ళు సెట్ అయిపోయి ఉన్నారు. ఫస్ట్ 3 balls 3 sixes కొట్టాడు కూపర్ కాన్లీ. 4th బాల్ మిస్ అయింది, వైడ్ వేసాడు యాక్చువల్లీ. తర్వాత ఇన్సైడ్ ఎడ్జ్, అర్రే 4th సిక్స్ వచ్చింటే 6 సిక్స్ పడేమో అని అనుకున్నాం. సింగిల్ తీసాడు, సర్లే పర్లేదు కదా ప్రియాంచార్య వచ్చారనుకుంటే తన 5th బాల్ 6th బాల్ తను 2 సిక్స్లు కొట్టాడు. 32 పరుగులు వచ్చే ఓవర్, 32 రన్స్, ద కాస్ట్లీయెస్ట్ ఓవర్ ద సీజన్. అది పడింది. 14 ఓవర్లో 187 ఎంతో. అది చూసిన తర్వాత వాళ్ళ హైయెస్ట్ టీమ్ స్కోర్ కూడా దాటేసేలా ఉన్నారని అనిపించింది. బికాజ్ బోల్డ్ బ్యాటింగ్ ఉంది ఇంకా వాళ్ళ దగ్గర, వీళ్ళిద్దరు బీభత్సంగా ఆడుతున్నారు, ఇంకేముందిరా బాబు అనుకున్నాం. కానీ లక్నో సూపర్ జైంట్స్కి జరిగిన మంచి ఏంటంటే, అక్కడ వాళ్ళు వరుసగా 3 వికెట్లు తీసుకున్నారు. ప్రియాంచార్య, కూపర్ కాన్లీ అండ్ శ్రేయస్ అయ్యర్ని కూడా అవుట్ చేశారు. దాని తర్వాత మార్కస్ స్టాయినిస్ నుంచి, హైదరాబాద్లో ఉంటే మీకు తెలుస్తుంది, ఖాన్ బహరీ అంటాం, కొంచెం కొడితే చూపితే గుయ్యి అంటుంది అనమాట, దాన్ని ఖాన్ బహరీ అంటాం. అలాంటి పులిషాడు కొట్టాడు. 10 meters హైట్ మ్యాక్సిమం ఆ బాల్ వెళ్ళింది భూమి నుంచి, 70 meter సిక్సర్. బౌలర్స్ అందరూ కూడా ఎన్ని రన్స్ ఇచ్చారంటే అన్ని రన్స్ ఇచ్చారు. దీంట్లో అంటే ఇప్పుడు చుట్టుపక్కలంతా మారణహోమం, అల్లకల్లోలం. దాంట్లో ఒక యోగిలాగా నిలబడిన ఒక బౌలర్ ఎవరంటే ప్రిన్స్ యాదవ్. వేసిన 4 ఓవర్స్లో 25 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అంటే 6.25 ఎకానమీ. మ్యాచ్లో 254 రన్స్, ఆ ఇన్నింగ్స్లో 254 రన్స్ స్కోర్ అయ్యాయి. తను 25 మాత్రమే ఇచ్చాడు. అంటే 16 ఓవర్స్లో 225 కంటే ఎక్కువ కొట్టారు. ప్రిన్స్ యాదవ్ని నిజంగానే మెచ్చుకోవాలి ఆ పర్ఫార్మెన్స్ కోసం. ఇట్లా కనిపించుకొని వెళ్ళిపోతుంది ఇలాంటివన్నీ కూడా. బట్ ఎక్స్ట్రాడినరీ బౌలింగ్. తన యార్కర్ సరిగ్గా వేయగలిగాడు, తన స్లో బౌన్స్ సరిగ్గా వేశాడు. చేజ్ మొదలైంది. స్టార్ట్ అయినప్పుడే తెలుసు వీళ్ళు పెద్దగా ఏం చేయలేరు. కానీ ఇంకో ట్విస్ట్ అవలా, ఈ గేమ్లో ట్విస్ట్లు అవ్వలా. ఓపెనర్స్ ఎవరు? మిచ్ మార్ష్, మార్క్రమ్ కాదంట. మిచ్ మార్ష్, ఆయుష్ బడోని వచ్చారు. అందరూ అనుకుంది ఏంటి, ఎయిడెన్ మార్క్రమ్కి ఏదో దెబ్బ తగులు ఉంటుంది అందుకని పంపించలేదు. మ్యాచ్ అయిపోయిన తర్వాత రిషబ్ పంత్ చెప్తాడు, లేదు మేము ముందుగానే డిసైడ్ చేసుకుని ఎవరికి చెప్పలేదు, అంతే సర్ప్రైజే చేద్దాం అనుకున్నాం, మాకు కొంచెం స్టెబిలిటీ కావాలి అందుకనే మేము ఓపెనింగ్ కాంబినేషన్ మార్చేసామన్నాడు. మార్చారు బాగానే ఉంది. అండ్ టు బి ఫేర్ టు దెమ్, ఫస్ట్ 50+ పార్ట్నర్షిప్ కూడా ఈ సీజన్లో. బట్ మార్క్రమ్ ఎలాంటి ఫామ్లో ఉన్నట్టు T20 వరల్డ్ కప్లో చూసాం. ఎస్, ఇక్కడ రన్స్ కొట్టలేదు కానీ 254 చేజ్ చేస్తున్నప్పుడు 4 కొట్టే ఆయుష్ బడోనియా, 6 హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న మార్క్రమ 21 6 స్కోర్ చేశారు పంజాబ్ కింగ్స్. యూనిట్ టు అండర్స్టాండ్ దట్. ఐ థింక్ అక్కడ ముందుగానే డిసైడ్ అయ్యారు కానీ ఇక్కడ సిచ్యువేషన్ మారింది కదా, మారినప్పుడు మార్చాలిగా, మార్చలా. 50+ పార్ట్నర్షిప్ వచ్చింది సరే. దాని తర్వాత ఇంకా అలా ఒక ఫార్మాలిటీ లాగా సాగుతుంటుంది. బికాజ్ ఎక్కడో అర్థమైపోతుంది మనకు మ్యాచ్ ఎట్టిపోతుందో. ఆ రిక్వైర్డ్ రేట్ 15, 16, 17, 20 అలా వెళ్ళిపోతూ ఉంటే ఇంకేం చేయడానికి అక్కడ. రిషబ్ పంత్ నుంచి వచ్చిన క్యామియో వచ్చింది, మార్క్ నుంచి ఒక క్యామియో వచ్చింది, ఇవన్నీ కూడా పెద్దగా పనికిరాలేదు. నేను బౌలింగ్ గురించి ఎక్కువ మాట్లాడాను పంజాబ్ కింగ్స్లో, బికాజ్ వాళ్ళు వేశారు. వైశాఖ్ విజయ్ కుమార్ కూడా 4 overs 30 runs, తన అగైన్ బాగా వేశాడు 7.5 కానీ మీకు అందరూ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నారు. బట్ అగైన్ క్యాచ్లు ఏవైతే డ్రాప్ చేశారో అది కొంచెం విచిత్రంగా అనిపించింది. శశాంక్ సింగ్ అయితే 3 వదిలాడు.
ఒకటేమో దూరం చాలా హైగా వెళ్ళింది, దూరం వెళ్ళిపోయింది, సరే గాల్లో అలా జరిగిపోయింది, పక్కకి మిస్ చేశాడు. రెండోది అయితే బాల్ అలా చూస్తున్నాడు, తన పైనుంచి వెళ్ళి బౌండరీ రోప్ మీద పడింది, అనిపించలా అన్నాడు. మూడోదేమో సింపుల్ క్యాచ్ డీప్ స్క్వేర్ లెగ్లో, అది మిస్ చేశాడు. దిస్ హ్యాపెన్స్ ఇన్ క్రికెట్. మీరు ఆడుంటే మీకు తెలుసు, ఏ రోజు అయితే మీరు క్యాచ్ డ్రాప్ చేస్తారో ఆ రోజు బాల్ మీ మీద పగబట్టేస్తుంది అనమాట. ఎలా అంటే మీ వెంట పడుతుంది, ఆ బాల్ మీ వెంట పడుతుంది, వద్దురా బాబు అన్న కూడా వెంట పడుతుంది మీ వెనకాల. ఇంకా ఆ రోజు చచ్చారే మీరు. ఏం బాల్ చేతిలోకి రాదు, మిస్ఫీల్డ్ చేస్తారు, క్యాచ్ వదులుతారు, దేవుడ గజ 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 వణుకుతూ ఉంటారు. బికాజ్ యూ కీప్ థింకింగ్ అబౌట్ ఆ డ్రాప్ క్యాచ్, ఆ మిస్ఫీల్డ్ దాని మీద తలుస్తారు కాబట్టి మళ్ళీ అదే తప్పు చేస్తారనమాట. వెరీ గుడ్ ఫీల్డర్స్ వెంటనే మర్చిపోతారు, నెక్స్ట్ క్యాచ్ కోసం వెయిట్ చేస్తారు. పాపం శశాంక్ ఈజ్ ఎ గుడ్ ఫీల్డర్, కానీ ఇక్కడ కుదరలేదు ఈ మ్యాచ్లో. 3 వదిలేడు. తర్వాత మ్యాచ్ అయిపోయాక మొహం కప్పేసుకుని నా వల్ల కావట్లేదు, మొహం చూపించాలన్నట్టుగా అటు ఇటు తిరిగాడు, కాస్త జోక్ చేశారు దాని గురించి. 54 రన్స్ తేడాతో గెలిచారు కాబట్టి జోక్ చేసుకున్నారు. అదే ఈ మ్యాచ్ కనుక క్లోజ్ అయ్యి లాస్ట్ బాల్ ఫినిష్లో అవతల పక్క టీం గెలిచుంటే బాధ వేరేగా ఉండేది. ఎలా అయితే రింకు సింగ్ని డ్రాప్ చేసినందుకు ఆండ్రే బర్గర్ ఆర్ఆర్ టీం అంతా ఫీల్ అవుతుంటారో, రియాన్ పరా క్యాప్ ఈజ్ 4 కొట్టాడో, అలా ఫీల్ అయి ఉండేవాళ్ళేమో. ఇక్కడ క్యాప్తో మోహన్ దాచుకొని నవ్వుకున్నారు. అది జరిగింది ఈ మ్యాచ్లో. నెక్స్ట్ మ్యాచ్ జీటీ అండ్ ఎంఐ. బై ద వే, నేను ఈ మ్యాచ్ కవర్ ముందు చెప్పేస్తాను, కామెంటరీ చేయట్లేదు. మళ్ళీ జనాలు నువ్వు ఈ టీంకి మాత్రమే ఎందుకు చేయలేదు, ఈ టీంకి మాత్రమే ఎందుకు చేస్తావు. నేను ఒకవేళ మ్యాచ్ చూడకపోతే నేను ఆ రోజు వీడియో చేయను. ఈ మ్యాచ్ చూస్తాను లేదా నాకు ఇంకా అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం తెలియదు, కానీ ప్రివ్యూ చేసేస్తున్నాను. మ్యాచ్ చూడకపోతే నేను వీడియో చేయను, ఎవరిదైనా సరే చేయను అన్నమాట. మా బ్రో తెలిసిన వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. జీటీ అండ్ ఎంఐ పరిస్థితి బాగాలేదు, పాయింట్స్ టేబుల్లో లాస్ట్లో ఉన్నారు. వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి? వాళ్ళ పేస్ బౌలర్స్ యావరేజెస్ చూస్తే మీరు కళ్ళు దొబ్బుతాయి. 3 బౌలర్స్కి 50 కంటే ఎక్కువ యావరేజ్ ఉంది. హార్దిక్ పాండ్యా, ట్రెంట్ బోల్ట్, దీపక్ చాహర్ అనుకుంటా. 50 కంటే ఎక్కువ యావరేజ్ అంటే పర్ వికెట్ 56 రన్స్ కంటే ఎక్కువ ఇచ్చేస్తున్నారు. కష్టం. బుమ్రా 19 ఓవర్ చేసేది ఇప్పటిదాకా వికెట్ లేదు, అది వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లంగా మారింది. బట్ ఐఎమ్ నాట్ రియలీ వరీడ్ అబౌట్ జస్ప్రీత్ బుమ్రా. ఎవరెవరైతే సోషల్ మీడియాలో జస్ప్రీత్ బుమ్రాని తక్కువ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళని అసలు కన్సిడర్ కూడా చేయను నేను క్రికెట్ ఫ్యాన్స్గా. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే దూరికి బాతే, పట్టించుకుని అసలు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకి క్రికెట్ అర్థమే కాదనమాట. వీళ్ళు ఎవరు తెలుసా, జస్ప్రీత్ బుమ్రా బాగా చేస్తే మావడరా అని చొక్కాలు చించేసుకునే వాళ్ళలోనే వాళ్ళు మ్యాచ్లు వికెట్లు తీసుకోకపోతే బుమ్రా అసలు ఏం బౌలరు అంటే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అందరూ కాదు కొంతమందే. ఫస్ట్ మ్యాచ్ ఇది, అర్థమే కాదు మీకు స్పోర్ట్, మీరు క్రికెట్ అర్థమే చేసుకోలేరు. ఎంత ట్రై చేస్తున్నాడు తను, ఎంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు మీకు కనిపించట్లే. అవుతుంది కొన్నిసార్లు ఇట్లా. ద బెస్ట్ ప్లేయర్స్ గో త్రూ దిస్. బుమ్రా విల్ నాట్ కమ్ బ్యాక్, హీ విల్ కమ్ బ్యాక్. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఆ నమ్మకం తనకు ఉండాలి, ఆ నమ్మకం తన ఫ్యాన్స్కి ఉండాలి. ఎవరైతే తనకి ప్రశ్నిస్తున్నారో రైట్ నౌ, ఇంకేం మాట్లాడినాను. బట్ ఎస్, బౌలింగ్లో ఇబ్బందులు ఉన్నాయి. బ్యాటింగ్ ఆర్డర్ చాలా బాగున్నా కూడా ఎక్స్ ఫ్యాక్టర్ మిస్ అవుతుంది. మిగతా వాళ్ళు ఎలా అయితే 250 స్ట్రైక్ రేట్ ప్రియాన్స్ ఆర్య లాగా, 170, 180 స్ట్రైక్ రేట్ వైభవ్ సూర్యవంశి లాగా ఆడుతున్నారో, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ 105 కొట్టడం పవర్ ప్లేలో, ఇలాంటివి జరగట్లే వాళ్ళ దగ్గర. సో దిస్ లాట్ ఆఫ్ బ్యాటింగ్. రోహిత్ శర్మ ఇస్ ఎక్స్పెక్టెడ్లీ ఫిట్ అండ్ తను వెనక్కి వస్తున్నాడు, ఆడతాడు ఈ మ్యాచ్ అంటున్నారు. విల్ గెట్ టు ద ప్లేయింగ్ 11s ఇన్ ఎ బెట్. బట్ ఆ ఎక్స్ ఫ్యాక్టర్ క్రియేట్ అవ్వట్లేదు వాళ్ళకి. అండ్ అందరూ ఫామ్లో లేరు. సూర్య నుంచి ఎక్కువ రన్స్ రావట్లేదు కన్సిస్టెంట్గా, తిలక్ నుంచి రన్స్ రావట్లేదు, హార్దిక్ నుంచి రన్స్ రావట్లేదు కన్సిస్టెంట్గా. సో ఈ ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. దట్స్ ఎనీవేస్ దేర్ ఫర్ ష్యూర్, రైట్? ఇవన్నీ రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కలిసి రావాలి. కలిసి వస్తేనే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. గుజరాత్ టైటన్స్ అట్ హోమ్ దే ఆర్ వెరీ డామినెంట్ సైడ్. అహ్మదాబాద్లో వాళ్ళకి ఎలా గెలవాలో తెలుసు, అక్కడ ఆ బౌండరీస్ ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసు, ఎలాంటి బౌలింగ్ చేయాలో బాగా తెలుసు, ఎలాంటి బ్యాటింగ్ చేయాలో బాగా తెలుసు, ఎలా రన్ చేజ్ సెటప్ చేయాలో తెలుసు, ఎలా చేజ్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. ఇవన్నీ బాగా అర్థమయ్యాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ శాతం వాళ్ళ మ్యాచ్లు గెలుస్తూ ఉంటారు. ఈ పిచ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్కువ శాతం మ్యాచ్లు మొదటి బ్యాటింగ్ చేసిన వాళ్ళే గెలుస్తున్నారట. బట్ అగైన్ స్పీకింగ్ ఆఫ్ ది ప్లేయింగ్ 11s, ఐ థింక్ ముంబై ఇండియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రోహిత్ శర్మ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ బ్యాక్. అదే కనుక జరిగితే ఐ థింక్ రాయన్ రికిల్టన్ స్థానంలో వస్తాడు. అన్ఫార్చునేట్ ఫర్ రికిల్టన్, బట్ క్వింటన్ డికాక్ 100 కొట్టాడు. మీరు T20లో 100 కొట్టిన తర్వాత ఆ ప్లేయర్ని తీయడం కష్టం, కొంచెం కష్టం. సో రికిల్టన్ అన్ఫార్చునేట్లీ హ్యాస్ టు మేక్ వే. రోహిత్ శర్మ వెనక్కి వస్తాడు. తర్వాత రావత్ ఒక అబ్బాయిని ఆడించారు, ఆ అబ్బాయి బయటికి వెళ్ళిపోతాడు. నాకు తెలిసి రికిల్టన్ వెళ్ళిపోయాడు కాబట్టి ఒక కార్బిన్ బాషో, ట్రెంట్ బోల్ట్ను తీసుకొస్తారు బౌలింగ్ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి. అది చేసుకోవాల్సిన అవసరం వీళ్ళకి ఎలాగో ఉంది. అహ్మదాబాద్ కాబట్టి స్పిన్నర్స్ కెన్ డూ వెల్. బట్ ఎవరు స్పిన్నర్స్ వీళ్ళ దగ్గర? మిత్ శాంట్నర్ క్రితం మ్యాచ్ ఇల్నెస్ కారణంగా లేడు. గజన్ఫర్ బాగానే బౌలింగ్ చేశాడు, పవర్లో 2 వికెట్స్ తీసుకున్నాడు. సో ఇప్పుడు గజన్ఫరా, మిత్ శాంట్నరా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి వాళ్ళకి. 3 వికెట్స్ తీసుకున్న గజన్ఫర్, ఐ వుడ్ గో ఫర్ మిత్ శాంట్నర్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ హీ హ్యాస్, ద స్కిల్ హీ హ్యాస్, అండ్ బ్యాటింగ్ కూడా అందిస్తాడు కాబట్టి ఐ వుడ్ గో ఫర్ మిత్ శాంట్నర్. దిస్ ఇస్ మీ. సో నా ఉద్దేశంలో ఈ మార్పులు జరుగుతాయి అన్నమాట. గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే వాళ్ళకి మేజర్ బలం ఏంటి? వాళ్ళ టాప్ 3.
వాళ్ళ మేజర్ బలహీనత ఏంటి? వాళ్ళ టాప్ 3. ఆ టాప్ 3 రన్ స్కోర్ చేయకపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అగమ్యగోచరమే. సో ఇక్కడ వాళ్ళు ఎటువంటి మార్పులు చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ మీరు కనుక ఇప్పటిదాకా జరిగిన అన్ని మ్యాచ్ల్లో టీమ్స్ చూస్తే ఎవరెవరు ఎంతమందిని యూజ్ చేశారో జీటీ 13 ప్లేయర్స్ని మాత్రమే యూజ్ చేశారు ఇప్పటిదాకా. టిపికల్గా వాళ్ళకున్న ప్లేయింగ్ 11 ప్లస్ ది ఇంపాక్ట్స్ ఆఫ్ 12 ప్లస్ 1 కుమార్ కుషాగ్రా, శుభన్ గిల్ అవైలబుల్గా ఉన్నప్పుడు ఈ 13 మందే. ఆన్ ది అదర్ హ్యాండ్ ఎంఐ 17 మందిని ఉపయోగించారు ఇప్పటిదాకా. సిఎస్కే ఇంకా ఎక్కువ మందిని ఉపయోగించారు ఇప్పటిదాకా. సో ఎవరైతే ఎక్కువ ప్లేయర్స్ యూజ్ చేస్తున్నారో అంటే వాళ్ళ కాంబినేషన్ ఇంకా సెట్ అవ్వలేదు, కన్సిస్టెన్సీ ఇంకా రాలేదు, మ్యాచ్లు గెలవట్లేదు అని అర్థం. ఎవరైతే తక్కువ మార్పులు చేస్తున్నారో వాళ్ళకి కొంచెం సెటిల్స్ అని అర్థం. ఇది వన్ వే టు లుక్ ఎట్ ఇట్. కానీ ఎవరైతే ఎక్కువ చేంజ్లు చేయరో వాళ్ళు ఒక పర్టికులర్ కాంబినేషన్ ఎక్కువ డిపెండెంట్గా ఉన్నారని అర్థం. అంటే ఇక్కడ టాప్ 3 పైన డిపెండ్ అయిపోయారని అర్థం. వాళ్ళు రన్ స్కోర్ చేయకపోతే క్యా హోతా హే ఖుదా జాన్తా హే, అది మ్యాటరు. ఇక్కడ వాళ్ళు ఎటువంటి మార్పులు ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను. సో ప్లేన్ లెవెన్స్ అయిపోయి పక్కన పెడదాం. ఏం చేయాలి ఎంఐ మ్యాచ్ గెలవాలంటే అంటే కనుక టాప్ 3ని టార్గెట్ చేయాలి. బ్రింగ్ యువర్ బెస్ట్ బౌలర్స్ అప్ ఫ్రంట్. ఆ టాప్ 3ని ఫాస్ట్గా అవుట్ చేయగలిగితే వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్ వీళ్ళపైన ప్రెషర్ క్రియేట్ చేయొచ్చు. అది చేస్తారా అన్నది చూడాలి. రైట్? క్యాన్ దే డూ దాట్? క్యాన్ బుమ్రా షో అప్ అండ్ టేక్ అ కపుల్ ఆఫ్ వికెట్స్ ఎర్లీ ఆన్? ఆర్ ట్రెంట్ బోల్ట్, కార్బన్ బాష్ ఎవరు ఆడితే వాళ్ళు వికెట్స్ అందించగలరా? దట్స్ ది కీ ఫర్ దెమ్. రైట్? ఇది జరగాలి. 2, షర్ఫెన్ రుతఫర్డ్ని కొంచెం పైకి పంపించే ప్రయత్నం చేయాలి, ఎక్కువ ఓవర్స్ ఆడించే ప్రయత్నం చేయాలి. బికాస్ తన ఫామ్లో ఉన్న బ్యాటర్ క్రితం మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ తను వచ్చేసరికి బాల్ రివర్స్ అవుతుంది. అప్పుడు ఇంకా తను ఏం చేయలేని పరిస్థితి. తనే కాస్త ముందు వచ్చుంటే బాగుండేది, 14 ఓవర్లోనే వచ్చుంటే బాగుండేదేమో. బికాజ్ అగైన్ షర్ఫెన్ రుతఫర్డ్ కూడా ఫస్ట్ బాల్ నుంచి బ్యాంగ్ బ్యాంగ్ చేయగలడు. 30 balls 7 run కొట్టాడు, గుర్తుందా? అలాంటి ఎబిలిటీ ఉన్నవాడిని ఎక్కువ శాతం ఆడించే ప్రయత్నం చేయాలి. హార్దిక్ పాండ్యా కావచ్చు, సూర్యకుమార్ యాదవ్ కావచ్చు. కొన్ని సమ్ టైమ్స్ దే హ్యావ్ ఎ టెండెన్సీ. తిలక్ వర్మ కూడా ఫస్ట్ బాల్ నుంచి అగ్రెసివ్గా ఆడు. తిలక్ వర్మ ఫినిషర్గా వస్తే ఆడతాడు, నెంబర్ 3, నెంబర్ 4 వస్తే ఇట్ టేక్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్. దట్స్ ఓకే, నాట్ ఎ బ్యాడ్ థింగ్ టు డూ. బట్ షర్ఫెన్ రుతఫర్డ్ ఎంట్రీ పాయింట్ ఇంకా డిలే అవ్వకూడదు, ఇస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. సో అది ఆ బ్యాలెన్స్ ఎలా క్రియేట్ చేస్తారో చూసుకోవాలి. ఇది చేస్తే ఎంఐ గెలిచే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ జీటీ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఎట్ హోమ్. వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది. సిరాజ్ ఎకనామికల్గా వేస్తున్నాడు, ప్రసీద్ బోల్డ్ వికెట్స్ తీసుకుని ఉన్నాడు, అశోక్ శర్మ బాగా వేస్తున్నాడు, తర్వాత రబాడా తిరిగి ఫామ్లోకి వచ్చాడు. వాషింగ్టన్ సుందర్తో ఇప్పటిదాకా ఎక్కువగా బౌలింగ్ చేయించట్లేదు. వాళ్ళ రషీద్ ఖాన్ ఫామ్లోకి వచ్చాడు, దట్స్ ఎ గ్రేట్ సైన్ ఫర్ దెమ్. సో ఇలా వాళ్ళ దగ్గర కాంబినేషన్స్ బాగున్నాయి. బ్యాటింగ్ టాప్ 3 మీద డిపెండ్ అవుతున్నా కూడా వాళ్ళు రన్ స్కోర్ చేస్తున్నారు. అవి వర్కౌట్ అయితే వాళ్ళు గెలిచేస్తారు మళ్ళీ. ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. ఐ వుడ్ వాంట్ ఎంఐ టు విన్. ఎందుకు? నేను ఎంఐ వీరాభిమానాన్ని కాదు. ఇందాక అయితే కేకేఆర్ గెలిస్తే బెటర్ అన్న లీగ్కి, అలాగే ఎంఐ గెలిస్తే బెటర్ బికాస్ బాటమ్ ద టేబుల్లో ఉన్నారు. వీళ్ళు గెలుచుకుంటూ ముందుకు వస్తే అన్ని మ్యాచ్లు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అది నాకు అక్కుర్తి. రేపు పొద్దున ఇంకొక వేరే ఎక్స్ టీమ్ నెంబర్ 10లో ఉన్న వాళ్ళు గెలవాలని కోరుకుంటాను నేను. ఐ హోప్ దట్ హ్యాపెన్స్. చూద్దాం ఏం జరుగుతుందో. లైక్ ది వీడియో. మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. మీ ఉద్దేశంలో ఏ ప్లేయర్ ఎక్కువ ఇంపార్టెంట్ అవుతారో కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్. ఇవాళ చెప్పుకోవచ్చు వీడియోస్ ఏమి రాలేదు, సో నేను చేయలేదు. మీరు పంపిద్దాం అనుకుంటే పంపించండి. kaushikNC@gmail.com. అండ్ నెక్స్ట్ వీడియోలో దాన్ని ఇంక్లూడ్ చేస్తాం అనమాట. అది సంగతి. అదియోస్ అమిగోస్.